కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటల్ వ్యాపారంపై మరింత భారం పడుతోంది. టిఫిన్ సెంటర్లు, చిరు వ్యాపారులు, హోటల్ రంగంపై కమర్షియల్ సిలిండర్ ధరల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు ఇదే అదునుగా చేసుకుని గ్యాస్ డీలర్లు అదనంగా కమర్షియల్ సిలిండర్ పై డబ్బులు వసూలు చేయడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఇండియాలోని హోటల్ వ్యాపారం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిలిండర్ల మీద 990 రూపాయలు ఏదైతే కమర్షియల్ సిలిండర్ ఉందో దాని మీద 990 రూపాయల ధరను పెంచడంతో హోటల్ వ్యాపారం పైన మరింత భారం పడేటువంటి అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారిందని చెప్పవచ్చు. హోటల్ రంగం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఇంకా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది ఏంటి అనేది తెలియదు. అక్కడ ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాకు, మన దేశానికి వచ్చేటువంటి గ్యాస్ సరఫరా పైన పెను భారం అయితే పడుతుంది. దీనివల్ల ఇక్కడ నిజామాబాద్లోని చాలా హోటల్స్ మూతపడే స్థితికి చేరుకున్నాయి. మరోవైపు ఇటు టిఫిన్ సెంటర్స్ కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కమర్షియల్ సిలిండర్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఈ కమర్షియల్ సిలిండర్స్ పైన పెరుగుతున్నటువంటి ధరల వల్ల వారికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వారు కూడా ధరలు పెంచే నిర్ణయాలు తీసుకుండడంతో ఓవరాల్గా ఇదంతా సామాన్య ప్రజల మీద భారం పడేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇవాళ నుంచి కమర్షియల్ సిలిండర్ మీద 993 రూపాయల ధర పెరగడంతో ఇక హోటల్ యాజమాన్యాలు ఎట్లా ఉంటున్నాయి, అసలు వాళ్ళు ఏ విధంగా ఈ సిచ్యువేషన్ని మెయింటైన్ చేస్తున్నారు, కమర్షియల్ సిలిండర్ ధరలు కేంద్రం పెంచిన దానికంటే ఇంకా డీలర్లు ఇంకా వారు ఎక్కువ పెంచుతున్నారా ఏంటి అనే దానిపైన హోటల్ యజమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బాలాజీ హోటల్ ఇది చాలా ఫేమస్. ఇప్పుడు అంటే గత నెల రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీని ప్రభావం హోటల్స్ పైన ఎట్లా ఉంది? తీవ్రంగా ఉందండి. ఇప్పుడు ముడి సరుకులు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ గ్యాస్ కూడా ఇప్పుడు 933 పెరిగిందంటే ఇప్పుడు ఇంకా అధిక భారం అయ్యేది. దీన్ని రన్ చేయడమే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంతా కూడా అయింది, గిరాకులు ఏమి ఉండట్లేదు. ఎందుకంటే అన్ని ఐటెంలు పెరిగినాయి. నేను పెంచినా కానీ ఇప్పుడు నడవది. పెంచుదామంటే వాళ్ళు జనాలు రారు. ఇప్పుడు ఈ వ్యాపారమే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎట్లా బతామన్నది భయం అవుతున్నా సార్. ఒక్కొక్క సిలిండర్ అన్న ఒక రోజు 2 కావాలి, మినిమం 1 అన్న కావాలి. ఈ 2000 మీద పెరిగితే నేను ఎవరి మీద భారం వేయాలా? నా మీద వేసుకోవాలా? ఎన్ని రోజులు దీన్ని మోయగలుగుతాను? కొంచెం దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కొంచెం తక్కువ చేస్తే బెటర్ ఉంటుందని. డీలర్ల నుంచి మీరు ఎంతకు తీసుకుంటున్నారు కమర్షియల్ సిలిండర్? సార్ ఇప్పుడు వచ్చేసి 3400 ఇస్తున్నారు సార్. 3400 ఉంది. 1800 ఉండే యాక్చువల్గా. ఇక వాళ్ళు ఏమో గ్యాస్ పైనుంచి రావట్లేదు, వస్తుంది ఏదో సాకు చెప్తున్నారు. ఇక మాకేమో గత్యంతరం లేదు కాబట్టి 3400 తీసుకోవాల్సి వస్తుంది. అంటే గతంలో 1800 ఉంది. 1800 నుంచి 2100 ఉండే. ఆ 2100 మీద కేంద్రం 993 పెంచడంతో ఇప్పుడు 3099 రూపాయలు అయింది. అయినా ఇంకా 400 ఎక్సెస్తోనే డీలర్లు హోటల్ యాజమాన్యాలకు సిలిండర్ ఇవ్వడంతో వారిపైన మోయలేని భారం పడుతుంది. మరోవైపు తమపై భారం పడుతుంది కదా అని చెప్పేసి ధరలు పెంచితే వచ్చేటువంటి సామాన్యులు కూడా రాక ఇలాగా హోటల్ అంతా నిర్మానుష్యంగా అంటే వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఎట్లా దీన్ని మెయింటైన్ చేయాలి ఏంటి అర్థం కాక ఇదే వ్యాపారాన్ని నమ్ముకున్నటువంటి చాలామంది యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు హోటల్ నిర్వాహకులపైన కేంద్రం భారం పడదు అని చెప్తూనే మళ్ళీ ఇవాళ ధరలు పెంచడం పైన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులే కాదు, రోజువారీగా టిఫిన్ సెంటర్లు నడిపించేవారు, రోడ్లలో చిన్న చిన్న బండ్లు, పకోడీ మిర్చి ఇలాంటి వారు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికైతే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుండటంతో యాజమాన్యాలు మాత్రం ప్రత్యామ్నాయం చూడలేక, అంటే గ్యాస్ పైనే ఆధారపడినటువంటి యాజమాన్యాలు ప్రత్యామ్నాయం దొరక్క కూడా పొయ్యిలలో అంటే కట్టె పొయ్యిలలో వంటలు చేసినా కానీ వారికి కుదరడం లేదు. గ్యాస్ సిలిండర్ అయితేనే వారికి బాగా ఉంటుందని చెప్పేసి వారంతా
ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా కేంద్రం అంటే అటు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ కేంద్రం చొరవ తీసుకొని హోటల్ యాజమాన్యాలపైన భారం పడకుండా ఈ కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. మరోవైపు డీలర్లపైన కూడా సప్లై అధికారులు సంబంధిత అధికారులు డీలర్లపైన కూడా ఒక నజర్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ కూడా హోటళ్ల యాజమాన్యాల దగ్గర నుంచి ఎక్కువ ధరకు వాళ్ళు సిలిండర్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి మాత్రం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలోని పరిస్థితి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.